ఎప్పుడు వస్తావా మరి? రేపు వస్తండి. అబ్బా మళ్ళా రేపచ్చుడైందే. ఇవరకే నువ్వు పోయి 2 రోజులు అవుతుంది. నాకు ఇంటికాడ ఏం మనసు పడతలేదు. మౌనిక, ఓ మౌనిక, ఏంది నన్ను నిద్ర పోనీయవా? ఈ అంగి ఎక్కడ రే? అంగి ఎవరిది? అది మా ఫ్రెండ్ రాదండి. అదే బట్టలు చదిరింది. దాని బ్యాగ్లో అదే చదిరింది, నా బ్యాగ్లో అదే చదిరింది. వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుని పోయి నా బ్యాగ్లో పెట్టినట్టుందండి. అది అంగి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ దండి. ఓ సరే సరే, నువ్వైతే వండుకోపో. సరేనండి. అమ్మ దొరుకుంటే నా పరిస్థితి ఘోరంగా ఉండేది. ఎట్లయితే అట్లా నా విషయం పవన్ విషయం చెప్తా. ఆయన ఒప్పుకుంటున్న నమ్మకం నాకుంది. తెచ్చినవా? ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటానా. చెప్పు. అది నేను పెళ్లి కాక ముందుకు ఒక అబ్బాయిని ప్రేమించినండి. అని ఎవరు కాదండి, మన ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు కదా పవన్. అని లేకపోతే ఉండలేనండి. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. మాట్లాడేది ఏం చెప్తావు నువ్వు? నిజం చెప్తున్నానండి. నీతో నీ చచ్చుకుంటా నీతో ఉండాలంటే నాతో నైతలేదండి. నేనేం చేసిందే? నిన్ను అంతగానో ఏం బాధ పెట్టినా? మీరంటే నాకు ఇష్టం లేదండి. నాకు ఆనందనే ఇష్టం. పెళ్లికి ముందు ఏం చేసినవే చెప్పొద్దా నాకు? నాకు చెప్తా నిన్ను వేసుకున్నావే. ఇప్పుడు నా జీవితంతో దాన్ని కాడుకుంటున్నావే. నీకు ఎట్లా కనిపిస్తాను నేను? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంత దాకా వచ్చిన వాళ్ళకి ఇట్లా నా మాట్లాడేది? ఆనేవాడి కోసం నన్ను వదిలేస్తావా చేసుకున్నాను ఇప్పుడు? అంటే నీకు మనిషిని కాదవే, నాకు మనసు లేదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నా? నిజమండి, నిజం. మా వాళ్ళకి ఇష్టం లేదు పెళ్లి చేసి నీకు ఇచ్చారు. అరే నీ వాళ్ళకి చెప్పనుంటివి, అప్పుడు నాకన్నా చెప్పనుంటివి. పెళ్లి ఆపపోదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా జీవితం వేస్ట్, నీ జీవితం వేస్ట్. నువ్వంటే అంతటి వీక్తావు, నాకేమో దొరుకుతుంది? పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు సత్తా బెదిరించారు. అరే చేసుకున్నా ముందు చెప్పనుంటివి, లేకపోతే చేసుకున్న తర్వాత చెప్పనుంటివి. నాకు ఇవన్నీ అవసరం లేదు. మౌనిక, ఏం ఆలోచిస్తున్నావే? ఇలా చూసుకొని చాలా అయిపోయింది. ఏం లేదండి. ఏమైంది గట్లను? అమ్మో, నిజం చెప్తే ఇంత దారుణం జరుగుతుందా? చెప్ప నిజం చెప్ప. మౌనిక, ఏమైందే? ఏ లోకంలో ఉన్నావు? ఎంత విషయం వస్తలేవు? ఏం లేదండి, ఏం లేదు. ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? హలో పవన్. హలో చెప్పే. మన గురించి మా ఆయన చెప్తే ఒప్పుకునే పరిస్థితులు లేరురా. ఒక ప్లాన్ చేద్దాం. నేను మా ఆయన చెప్పకుండా బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాం. ఆ నుంచి ఇద్దరం లేచిపోదాం. ఏందే నువ్వు మాట్లాడేది? లేచిపోదామా? అవును. అలా అత్తే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానే. అట్లా చేసుడు అద్దు. ఇప్పటిదాకా ఏం ఆలోచించినావు? నాకు ఇక్కడ ఉండు ఇష్టం అనిపిస్తలేదు. ఒకవేళ మా ఇద్దరం దొరికినామనుకో, ఆ ఊహించుకుంటేనే భయం అనిపిస్తుందిరా. ఏం కాదే, నేను చూసుకుంటానే. ఇగో నేను చెప్పింది విను. నేను బ్యాగ్ చదువుకొని ఉంటా. ఒకవేళ నువ్వు రాలేదనుకో, నేను ఈయన చచ్చిపోతా. నువ్వు గంత పని చేయకే. నువ్వు లేకుంటే నేనెట్లా బతుకుంటానే? సరే తొందరగా రా. సరే
అత్త అత్త దీన్ని ఊరికి అనుభవిద్దాం అనుకుంటే ఇదేమో నాతో లేచిపోయేద్దాను బట్టి సరేరా అని వచ్చిన తర్వాత దాన్ని రోజు అనుభవించుకుంటా పిప్పి పిప్పి వేసినాక దాన్ని చదివేటట్టు చెప్తాను. సరే అమ్మదా తానురా. ఈ పాలల్లో మొత్తం మంది కలిపిన ఇది తాగినాక సోయి లేకుండా అంటాడు. అప్పుడు నేను వెళ్ళిపోతా. ఏమండి పాలు తీసుకోండి. ఏంది ఈ మధ్యాహ్నం పాలు పట్టుకొచ్చినావు? వర్షం బాగా పడుతుంది కాండి, వేడి వేడి పాలు తాగితే కొంచెం కడుపులో కరంగా ఉంటుందని తీసుకొచ్చిన. సూర్యరపి పడిపోయింది. మంచిగా నిద్ర వేయండి కదా, మంచి టైం. ఇప్పుడే పోదాం. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడతాను? అద్దంటినా పోతివి, నువ్వు రాకపోతే నేను చత్తా అంటివి. ఇప్పుడు నాతో లేచేత్తివి. నీ మొగలు నువ్వు కనబడకపోతే ఏమనుకుంటాడే? ఇప్పుడు నువ్వు లేచిపోయి వచ్చిన విషయం నీ మొగలు తెలియపా. ఏమన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడేం కావాలి గతి? చెప్పు తినకపోతివి. అసలు మేము ఏదో నువ్వు మాట్లాడదాం మేనేజ్ చేస్తానంటే విన్నావా? నీ మొగలికి ఏదో ఒకటి చెప్పు, హచ్చుకుంటా పోదు మంచిగా. ఇప్పుడు ఇట్లా చేతివి టెన్షన్ పడితే ఏమవుతాను చెప్పు? అదంతా ముందుగా ఉండాలి ఆలోచన. తిను నేను అది కాదు పవన్, నేను నీతో ఉండుడే నాకు కావాలి అంతే. నాకు కూడా నీ లెక్కనే ఉంటుంది నీతో బతకాలని. కానీ ఏం చేద్దాం, 4 రూపాయలు సంపాదించుకొని సమయం సందర్భం చూసుకొని నేను తీసుకొద్దాం అనుకుంటాను. ఇప్పుడు రూపాయి లేదు, ఎట్లా బతుకుతావు? ఎట్లా మంచుకుంటావు చెప్పు? సంతోషంగా ఏముంటుంది ఇక? నువ్వేం బాధపడకు పవన్. నేను మా ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే తీసుకొచ్చిన, నాకు బంగారం కూడా తీసుకొచ్చిన. ఇవో 2 లక్షలు వస్తే ఇవో 1,00,000, మొత్తం 3 లక్షలు. మంచిగా ఈ 3 లక్షలతోని మంచిగా బతకచ్చు. సరే 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 కానీ నీకు ఎప్పుడు మర్చిపోయింది, నాకు ఆల్రెడీ 2 లక్షలు అప్పు ఉంది. గది 2 అవుతుంది. ఇగో పని చేద్దామని దీంతో 2 లక్షలు అప్పు తీర్చి ఈ 1,00,000 రూపాయలతో మంచిగా బతకచ్చు. అప్పు ఉందనుకో ఎటు మనసు పడుతుంది కానీ నువ్వే ఆలోచించు. సరే, ఈ 2 లక్షలు కడతావు కదా, 1,00,000 మిగులుతాయి. ఈ 1,00,000తోని మనం మంచిగా బతకచ్చు. అది వరకు ఏదో ఒక పని చేసుకొని ఉంటాం కదా, ఏం కాదు. సరే, ఈ 2 లక్షలు బంగారం అమ్మి కట్టు, ఈ 1,00,000 రూపాయలు మన ఖర్చులకు ఉంటాయి. మౌనిక, మౌనిక కొన్ని ఇల్దే.
మౌనిక తీసుంది 1,00,000 రూపాయలు 2 చైన్లు ఉండాలి కదా బంగారి ఏమైంది మౌనిక ఏడవైంది ఇది అదు బీరువా తీసుంది బట్టలు లేవు బట్టలన్నీ ఏమైనా తిని బంగారం లేదు పైసలు లేవు అయ్యో ఇది ఏడవైంది రింగ్ అయితే ఫోన్లో ఆడతలేదు ఇది మౌనిక కూర్చానవా కూడు కూడు పవన్ నువ్వు తాగొచ్చినావా? అవునే బంగారం 2 లక్షలు అప్పు తీరింది కదా ఆ ఆనందంలే కొద్దిగా తాగిన ఏమనుకోకే ఇది ఎందుకు ఫోన్లో ఆడతలేదు ఎటువైంది ఇది పైసలు లేవు బంగారం లేదు బీరువాల బట్టలు లేవు అబ్బా మా ఆయన నువ్వు బయటకి నువ్వు కదా అప్పటి నుంచి ఫోన్ చేస్తాడు ఎవరికి ఒక 50 సార్లు చేసిండు లిఫ్ట్ చేయాలో దాని భయం అవుతుంది. ఏం కాదే ఎత్తు మాట్లాడు నువ్వున్నా హలో మౌనిక ఏడున్నవే ఏమండి మనకు పెళ్లి కాకముందుకు నేను ఒక అబ్బాయిని ప్రేమించిన మా వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేయక నీకిచ్చి పెళ్లి చేసిర్రు. అందుకే ఇన్ని రోజులు మిమ్మల్ని నేను బాధ పెట్టినా. అందుకే నా మనసు ఒప్పుకుంటలేదని నిన్న పావంతో లేచిపోయాచ్చినండి. వెరీ గుడ్ మంచి పని చేసినావు. సరే కానీ అదే మలుట్టు అయ్యో మౌనిక ఇట్లెందుకు చేసినవే నీకు ఏం తక్కువ చేసిందే నేను నిన్ను ఇంత మంచిగా చూసుకున్నా కదనే నువ్వేదంటే తెచ్చినా నిన్నెంత మంచిగా చూసుకున్నా నువ్వేదంట చేసినా ఎన్నో చేసినా నేను నీకోసం నువ్వు చెప్పినట్టున్నా ఎందుకు ఇట్లా చేసినవే వద్దు పవన్ వద్దు ప్లీజ్ వద్దు పవన్ వద్దు పవన్ రాను వద్దు పవన్ ఏం చేయాలి ఇట్లా చేయాలి ఏం అర్థమైంది. ఏమైంది పవన్ ఎందుకు ఏడుతున్నావు? ఏమైందంటే ఇట్లా చెప్పాలి నువ్వు ఇచ్చిన పైసలన్నీ నడిచిపోయినాయి. 1 రూపాయి లేచేట్లా
సరే కానీ వద్దు పవన్, ప్లీజ్ పవన్ వదలు. మనిషి మృగాలుగా సప్పుడేకుంటే సప్పుడేకి అయిపోతుంది. ఓవర్ చేసావు అనుకో మంచిగా ఉంటుంది. నేను అబ్బా ఏమనిపిస్తుందా నీకు? అక్క వంట వాళ్ళేనా నడు అంటే ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు తీసుకొచ్చినావు? పెళ్లి చేసుకుంటాంటేనే కదా నీతో నచ్చిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు అది చెప్పు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? వచ్చి నుంచి కలిసి నీ నోట్లకు ఒక్క మాట నా పెళ్లి చేసుకుందామని అంటున్నా. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏందని వేసుకునేది? ఇంకా పెళ్ళైన మూడు ఇంకా పరాయణాలు ఎట్లా వేసుకుంటారు పెళ్లి? ఏంది నీకు పెళ్లి కాదన్నావు కదా? వాటినే నీ జీవితం నాశనం చేయాలని చెప్పి రాసుకున్నా నేను. అందుకే అవదని చెప్పినా. అందుకే అవునే నేను ఎంతగానో ప్రేమించిండే, పాలన చూసుకున్నా. అసోటిది ఇంకో సంబంధం రాగా నన్ను విడిచిపెట్టి అది లగ్గం చేసుకొని పోయావే. నువ్వు ఏమట్టి నిజమైన రాత్రులు ఏదో గడిపిన చచ్చిపోదాం అనుకున్నా, కానీ చదువుకున్న సంస్కారం అడ్డం వచ్చింది. అందుకే నేను నచ్చుకున్నా. అప్పుడే నా మనసులోకి వెళ్ళాను. దొరకాలనుకున్నా కానీ దొరికినవే. ఇప్పుడు నీ జీవితం నాశనం అయింది కంటే నాకు చాలు చాలు. చేసుకుంటే ఆడితో నీ సంసారం కూడా చేయలేరా? నీ మీద ప్రేమతోనే కదా నీతో నచ్చింది. నిన్ను అనుభవిద్దాం అనుకున్న మనసారా అంతకు మించి అనుభవించింది. చాలు. ఇగో ఇప్పుడు చెప్తున్నా, నీతోటి నాకు అది చాలు. నడుడికి ఇప్పుడు సత్తావో బతుకుతావో లేకపోతే నీ మోహన్ దారిపోతావు. అయినా కాదు నిన్నట్లా అయితే నాతో నచ్చని చెప్పిన కూడా సత్త రాజాను పోయిండు. అబ్బా నీ ఆడడానికి ఇట్లా కావాలి. చావు దగ్గరకు వచ్చింది. నీ చెర్ల పడి చేస్తా. ఇవ్వలేవే చెరువుల దుంకడానికి చూస్తుంది. కొంపది చచ్చిపోతాయండి. ఎవరు నువ్వు? అలా మౌనిక, ఏందా ఇది? ఏమైంది? వీడికెందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను మోసపోయినా. వాళ్ళతో లేచిపోయినా కదా, వాడు నన్ను మోసం చేసిండండి, మోసం చేసిండు. ఏందా నువ్వు చెప్పేది? అడు నిన్ను మోసం చేసిండా? నువ్వు అంతటి పోయి నువ్వన్నా సంతోషంగా ఉన్నావు అని అనుకున్నాను నేను. లేదండి, వాడిని వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు వాడు నా మీద పగ పెంచుకున్నాడండి.
అందుకే నా జీవితం నాశనం చేసిండు. నేను బతకనండి, నేను చచ్చిపోతా. దేవుడు అసలు భర్తను వదిలేసి ఆ రాక్షసుని దగ్గరికి అయినందుకు నాకు ఇది జరగాల్సిందేనండి. నేను బతక, నేను చచ్చిపోతా. ఆగే మీ భార్య ఉండే అదృష్టం నేను కోల్పోయిందండి. అయినా నా శరీరం మలినమైపోయిందండి. నాకు చావే దిక్కు. ఇప్పటికైనా తెలుసుకున్నావే, ప్రేమించేటోడెవడు మోసం చేసేటోడెవడని. నాకు అదే చాలు. తప్పు చేసిందని కూడా ఏలుకుంటారు. నన్ను క్షమించండి. లేవు లేవు లేవు, నేను నీ మనసు చూసే ఇష్టపడ్డానే, నీ శరీరాన్ని కాదు. బా టీకా నుంచి వెళ్ళన్నా ఇద్దరం కలిసి బతుకుదాం. దేవుడు లాంటి భర్తనిచ్చి మిమ్మల్ని బాగా కష్టపెట్టి నన్ను క్షమించండి.